కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భగ్గుమన్నారు. ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ప్రకాశం జిల్లాకు వెలుగొండ ప్రాజెక్టు ఫలాలను అందించడంలో చంద్రబాబు శ్రద్ధ చూపటం లేదన్నారు. తమ హయాంలోనే ఆ ప్రాజెక్టు 2 టెన్నెళ్లను పూర్తి చేశామని చెప్పారు. R&R కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతూ ఉన్నా చంద్రబాబు నాయుడు R&R పై ప్రయత్నిస్తున్నట్లుగా ఎక్కడా కనిపించడం లేదని మండిపడ్డారు. వెంటనే వెలుగొండ R&R ప్రాజెక్టుపై ప్రభుత్వం దృష్టి పెట్టారని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భగ్గుమన్నారు. ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. అనుశ్రీ, ప్రస్తుతం కృష్ణా జలాలకు సంబంధించి పెద్ద ఎత్తున వరదలు వస్తున్నాయి. కృష్ణా నదికి వచ్చినటువంటి వరదలంతా కూడా శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాముల మీదుగా పులిచింతల మీదుగా చివరికి నదిలో సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా వృధాగా పోతున్నటువంటి జలాలను వెలుగొండ ప్రాజెక్టు అంటే రాష్ట్రంలో ముఖ్యంగా కరువు సీమగా మారినటువంటి ప్రకాశం జిల్లాకు జీవనాడిగా మారిన వెలుగొండ ప్రాజెక్టుకు మరలిస్తే ఆ ప్రాంతంలో సాగునీరు అట్లాగే తాగునీరుకి ఇబ్బంది లేకుండా పోతుందనేది వైఎస్ జగన్ చెప్తున్నారు. దీనికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఇప్పటికే 3 నెలలకు వచ్చినప్పటికీ కనీసం ఆ ప్రాజెక్టు మీద దృష్టి పెట్టకపోవడంపై ప్రశ్నిస్తూ ఆయన కొద్దిసేపు ఒక ట్వీట్ కూడా పెట్టిన పరిస్థితుంది. గతంలోనే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉన్న సమయంలోనే అక్కడ 2 టెన్నెల్స్ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వాల్సినటువంటి దాదాపు 1200 కోట్ల రూపాయల నిధులను కూడా సమీకరించి రెడీ చేసిన పరిస్థితి. అయితే అప్పట్లోనే ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ఆ నిధులు పంపిణీ చేయడం వీళ్ళు కూడా ఉంది. అయితే తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు ప్రభుత్వం కనీసం ఆ నిధులను ఇవ్వకపోవడంతో ప్రస్తుతం అక్కడ నిర్వాసితులను ఖాళీ చేయించలేని పరిస్థితి. దీంతో అక్కడ వెలుగొండ ప్రాజెక్టుకు నీరు కూడా రాని పరిస్థితి అయిపోయింది. ఒకవైపు వరదలు పెద్ద ఎత్తున వచ్చి ఆ నీరంతా కూడా సముద్రంలోకి వెళ్తుంటే ఆ నీటిని వెలుగొండ ప్రాజెక్టు వైపు మరలించే ప్రయత్నాన్ని చంద్రబాబు ప్రభుత్వం చేయకపోవడంతో జగన్ ఫైర్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన ట్వీట్ పెట్టారు. ఇదే కాదు, అనేక ప్రాజెక్టుకు సంబంధించి కూడా జగన్ తాను ట్వీట్ లో పేర్కొన్న పరిస్థితుంది. గతంలో 2014 నుంచి 19 వరకు కూడా అనేక కాంట్రాక్టులకు సంబంధించి పూర్తిగా సివిల్ వర్క్స్ అన్నింటిలో కూడా ఎస్టిమేట్లు పెంచి కమిషన్ కొట్టే ప్రయత్నం చేశారు తప్ప ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నటువంటి ఆలోచన చంద్రబాబు చేయలేదని చెప్తూ, అందుకు ఉదాహరణగా గండికోట రిజర్వాయర్ సంబంధించి కానీ, చిత్రావతి ప్రాజెక్టు కానీ ఇట్లా అనేక ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఆయన తన ట్వీట్ లో పేర్కొన్న పరిస్థితుంది. వీటన్నిటి కూడా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఆ ప్రాజెక్టులను మళ్ళీ అందుబాటులో తెచ్చిన పరిస్థితుంది. కానీ ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు సంబంధించి చూస్తే కేవలం 1200 కోట్ల రూపాయల నిధులను సమీకరిస్తే దీని వెంటనే పెద్ద ఎత్తున నీటిని నిల్వ చేయడానికి వీలవుతుంది. ఎందుకంటే ఇప్పటికే 2 టెనల్స్ కూడా పూర్తయిన నేపథ్యంలో వాటి ద్వారా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఈ మొత్తం దాదాపు 7 లక్షల పైగా ఎకరాలకు సాగునీరు అందించవచ్చు, అట్లాగే ప్రజలకు మంచినీటిని అందించే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద దృష్టి పెట్టి వెంటనే 1200 కోట్లను రిలీజ్ చేయడం ద్వారా అక్కడ ప్రజలకు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి అందించి ప్రాజెక్టు పూర్తి స్థలం నింపాలని జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ రవీందర్.